వర్మ గారి సోదరి అండ్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి పరిచయమైన విజయలక్ష్మి గారు ఎన్టీఆర్కి నిజానికి చాలా పెద్ద ఫ్యాన్. అది ఆవిడ ఇంటర్వ్యూలోనే మనతో చెప్పారు. అండ్ ఆవిడతో మాట్లాడి తెలుసుకోబోతున్నాం, మరి ఎన్టీఆర్తో ఆర్జీవీ సినిమా ఎందుకు చేయలేదు అండ్ ఎప్పుడు చేయబోతున్నారు కూడా తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు, తారక్ పుట్టినరోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నేను చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే, అందుకని ఇలా చెప్పగలగడం ఛాన్స్ వచ్చినందుకు థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. వేరే వాళ్ళతో అయితే కాదు, స్వప్న ద్వారా చెప్పడం ఇష్టం అంతే. మాకు కూడా చాలా హ్యాపీ విజయలక్ష్మి గారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంతమంది స్టార్స్ని చూశారు, మనకి ప్రభాస్, మహేష్ బాబు, ఇంతమంది. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఏంటంటే, పెద్ద ఎన్టీఆర్ ఇష్టం చిన్నప్పుడు, కానీ కంపారిజన్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ మనవడైనా కూడా ఆయనకి కొన్నిట్లో టాలెంట్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ దేంట్లో అయినా టాలెంటెడ్, ఏదైనా చేసేయగలడు. ఎలా అంటే, ఇంతవరకు నా సినీ ప్రపంచ చరిత్రలో, అంటే నాకు తెలిసిన ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లో ఏ క్యారెక్టర్ అయినా తను చేసినట్టయితే ఎవరు చెయ్యలేదు, చెయ్యరు. కరెక్ట్గా చెప్తారు, అందరూ రివర్స్గా చెప్తారు. మామూలుగా సీనియర్ ఎన్టీఆర్ చాలా లెజెండ్, ఆయనలోని కొన్ని అంశాలు వచ్చాయి తారక్ అని చెప్పి మీరు రివర్స్లో చెప్తున్నారు. నేను రివర్స్లో, ఎందుకంటే ఆయనకి కొన్ని అంశాలే వచ్చు. ఎన్టీ రామారావు గారు చాలా గొప్పగా పౌరాణికాల్లో చేసి ఉండొచ్చు, కానీ చేశారు గొప్పగా. కానీ జూనియర్ ఎన్టీఆర్ అది కూడా చేయగలడు, ఏదైనా చేయగలడు. తను చేయలేదంటూ ఏం ఉండదు. విలన్గా కూడా చేయగలడు, హీరోగా చేయగలడు, ఎలా అయినా చేయగలడు. చాలా క్రూయల్గా కూడా చేయగలడు. అంటే ఇప్పటి వరకు అలాంటి క్యారెక్టర్ తనకు రాలేదు, కానీ వస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఇంత ఏదైనా. ఇప్పుడు సపోజ్ బాహుబలిలో రాణా లాగాను, లేకపోతే అరుంధతిలో సోను సూద్ లాగాను ఇచ్చినా కూడా చేసేస్తాడు. ఏ క్యారెక్టర్ అయినా తారక్కి తారేస్తాడు. రైట్. విజయలక్ష్మి గారు, తారక్ సినిమాలతో మీకు ఎప్పుడు అనుబంధం ఏర్పడింది? ఫస్ట్ సినిమా మీరు ఏది చూసుంటారు తారక్ది? నేను ఫస్ట్ చూడాలని ఉంది అని చిన్నప్పుడు తన సినిమా ఒకటి చూశాను. అది నాకు నచ్చలేదు, సినిమా నచ్చలేదు, తారక్ కాదు. సినిమా చూస్తుంటే ఏంటి సినిమా బాగాలేదు, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, ఇలా ఎందుకు చేశాడు ఇందులో అని చాలా అనుకున్నాను. తర్వాత ఆది చూశాను. ఆదిలో ఒక సీన్ ఉంటుంది, అందరికీ ఇష్టం చాలా. అది సూమోలు అరిస్తే అడ్డంగా, అరవకు అడ్డంగా నరికేస్తాను ఒక డైలాగ్ ఉంటుంది. అది చూసినప్పుడు నాకు ఇంకా అర్థమైపోయింది, ఇంకా చరిత్రలో ఇలాంటి వాడు పుట్టాడు అని అర్థమైపోయింది. అది ఒక్కదానికి, అంత ఫ్యానా? ఆ ఒక్క చిన్నదానికి. ఇంకా తర్వాత తను చేసి చూసాక ఇంకా నాకు అర్థమైపోయింది ఫర్ ఎవర్ అని. సో ఆ తర్వాత ప్రతి సినిమా చూస్తూ వచ్చారు విజయ్ గారు, లేక కొన్ని మిస్ అయిపోయారా మధ్యలో? ఫ్యాన్గా మిస్ అవ్వడమా? ఇంకా నాకు అసలు మనశ్శాంతి ఉండదు, చూసేయడమే ఇంకా. కానీ ఇంకొకటి ఏంటంటే, స్వప్న చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. ఎవరో ఒకళ్ళని పక్కన బతిమాలేసో వాళ్ళని ఏదో ఒకలా కన్విన్స్ చేసి చూస్తాను. ఫస్ట్ డే చూసేయాలి, లేకపోతే అంటే ఇంకెవరు చెప్పకూడదు నాకు అందులో ఏముందో, నేనే ఫస్ట్ చూసేయాలి. కానీ ఒకటేంటంటే, అప్పటి నుంచి అప్పుడు ఫస్ట్ టైం అలా చూశాను, కానీ ఇప్పుడు ఒక్కసారి చూస్తే చాలు. అన్ని ఎక్కువసార్లు కూడా చూడక్కర్లేదు, ఒకసారి చూస్తే అది ఉండిపోతుంది కళ్ళల్లో, తన టాలెంట్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు అందరూ ఏంటంటే నచ్చింది మళ్ళీ మళ్ళీ చూస్తారు కదా, నేనే మళ్ళీ మళ్ళీ చూడను, ఒకసారి చూస్తాను చాలు, చాలు సరిపోతుంది. చాలా చాలా అదే ఉంటుంది కళ్ళల్లో. సో ఎప్పుడైనా కలిసారా మీరు జూనియర్ ఎన్టీఆర్? కలిశాను. ఆ యమదొంగ ఆడియో అప్పుడు కలిశాను ఫస్ట్ టైము. తర్వాత కూడా మన ప్రివ్యూస్కి వచ్చినప్పుడు అలా కలిశాను. ఎప్పుడైనా మాట్లాడాను కూడా ఒకటి రెండు సార్లు. అమ్మ అని మాట్లాడతాడు. అమ్మ తెలుసా? తెలుసు. యమదొంగ ఆడియో ఫంక్షన్కి నేను వెళ్ళలేదు, ఏదో కుదరక నాకు వెళ్ళలేదు, ఎవరో గెస్ట్లు వచ్చారని. కానీ అక్కడ లేట్ అయింది. ఆడియో ఫంక్షన్ అయిపోయాక ఇంకా టైం ఉంటే మళ్ళీ అదేంటి చెరీతో ఫోన్ చేయించాడు, ఒకసారి రండి అంటే అప్పుడు వెళ్ళాను. వెళ్ళి కలిసేసి వచ్చాను, కలిసాను, మాట్లాడాను. తనకి యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళి చూసి వచ్చాను, అప్పుడు కూడా వెళ్ళాను. బాధపడి ఉంటారు మీరు చాలా. అంటే నేను అన్నాను, బాబాయ్ ఒకసారి సుమన్తో చెప్పాను, సుమన్ ఒక్కసారి చూస్తాను సుమన్, నాకు బాధగా ఉంది అంటే. మీ అబ్బాయి? మా అబ్బాయి. సో తీసుకెళ్ళి చూపించాడు. ఏం పర్లేదమ్మా, నాకు ఇది లెక్కే కాదు, ఇలాంటివి చాలా చూశాను నేను, తగ్గిపోతుంది. అప్పుడు మంచం మీద చాపపిల్ల కదిలిపోతున్నాడు, అన్ని దెబ్బలు పెట్టుకుని. ఎనర్జీ బాబోయ్, 100 పులుల ఎనర్జీ ఉంటుంది. లెగిసిపోతున్నాడు అసలు ఇంకా మంచం మించి. ఏంటమ్మా నీకు నొప్పి వేయట్లేదంటే, నొప్పి ఏం కేర్ చేస్తాం, నొప్పి కేర్ చేయండి నేను. అమ్మ అంటాడు, అదొకటి నచ్చుతుంది నాకు చాలా. ఆంటీ అనడు, ఎవరినైనా అమ్మ, అదొకటి నచ్చుతుంది. సూపర్. మీరు మీ కళ్ళలో తెలిసిపోతారు మీ ఆనందం ఎన్టీఆర్ని చూసి. సో ఇప్పుడు రీసెంట్గా RRR చూశారు కదా, ఏమనిపించింది విజయ్ గారు?
RRRలో అంటే తన టాలెంట్ పేరు పెట్టడానికి లేదు, స్క్రీన్ మీదకి వస్తే చాలు. కానీ అంటే ఇప్పుడు వేరే వాళ్ళని ఏం అనకూడదు, కానీ తను స్క్రీన్ మీద ఉంటే ఇంకంతే, డామినేటింగ్. ఇంకెవరు పక్కన ఎవరు వచ్చినా ఆ అమ్మాయి కూడా అసలు ఇంకా ఆ అమ్మాయి కూడా పక్కనున్న హీరోయిన్ కూడా డల్గా అనిపిస్తుంది నాకు, ఎంత మంచి హీరోయిన్ అయినా. ఈ పాట మీకు గుర్తుందా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసా. స్టూడెంట్ నెంబర్ 1. నిజంగా ఫ్యాన్. చెప్తున్నాను కదా, ఒకసారి చూస్తే చాలు నాకు. మళ్ళీ మరి వర్మ గారికి ఎందుకు చెప్పలేదు మీరు సినిమా తీయమని? రామ్ గోపాల్ వర్మ గారు చెప్పాం, తెలుసు, రాముకు కూడా తెలుసు, చాలా ఇష్టం అని. రాముని బలవంతంగా కూర్చోబెట్టి ఆది చూపించాను నేనే, ఫస్ట్ ఆదిలో సీన్ చూపించా. అంతకుముందు రాము పిల్లోడు అనేవాడు, ఏ చిన్నపిల్లల సినిమాలు ఏం చూస్తాం నాకు చూపీకు అనేవాడు. అది చూసి చాలా నచ్చేసింది రాముకి. చాలా అంటే మీరు నిజంగానే రాముకి ఎప్పుడు అలా చూపించాం, తనకి మనం చెప్పడం ఏంటి, అలాంటి పనులు ఎప్పుడు చేయం అసలు. కానీ ఓన్లీ ఎన్టీఆర్ ఫిల్మ్ చూపిస్తాం, ఎందుకంటే ఫిలిం కూడా కాదు, ఒక్క సీన్. అప్పుడు వీడియో క్యాసెట్లు కదా, మొత్తం ఫార్వర్డ్ చేసేసి ఇది ఒక్కటి చూడు రాము ప్లీజ్ అంటే ఒక్క సెకండ్ అలా చూశాడు, టాలెంటెడ్ అన్నాడు. తర్వాత రాము కలిసి వాళ్ళిద్దరూ చాలాసార్లు కలిసి మాట్లాడుకుని ఒక సినిమా కూడా ప్లాన్ చేశారు. కానీ ఏదో ఇద్దరు డేట్స్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత ఇద్దరు బిజీ అయిపోయారు. అంటే చెయ్యాలని చాలా ఉంది, రాము ఎన్టీఆర్ చేయాలని చాలా ఉంది, చెయ్యకపోయినా పర్లేదు, అయినా సంతోషం. చేస్తే చాలా సంతోషం, చేయకపోయినా. లాస్ట్ 2 questions. మీరు అఫ్ కోర్స్ ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివ గారి సినిమా అండ్ ప్రశాంత్ నీల్ గారి సినిమా ఫస్ట్ లుక్ చూశాను. బాబాయ్ ఇంకా ఎవరు, నభూతో నా భవిష్యత్, అంతే. ఇంకా ఆ లుక్ ఏ హీరో పెట్టినా రాదు. చాలా మంచి హీరోస్ మనకు ఉన్నారు, కానీ అయ్య బాబాయ్ ఆ పవర్, ఎనర్జీ అసలు. ఇందాకేం చెప్పారు డైలాగ్ ఒకసారి చెప్పండి. ఏదమ్మా? ఆదిలో డైలాగ్, అరవకు అడ్డంగా నరికేస్తాం. ఎంత అందంగా చెప్తున్నారు. అవునా? అరవకు అడ్డంగా నరికేస్తాను. దానికి థియేటర్లో అందరూ లేచిపోయి కుర్చీల్లోంచి ముందుకు వెళ్ళిపోయి, తర్వాత మనకేమీ కనిపించదు వినిపించదు ఆ డైలాగ్. మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఆ డైలాగ్కి మనకు మాటలు తర్వాత ఏం మాట్లాడాడు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. తర్వాత టీవీలో చూసాను నేను తర్వాత ఏం మాట్లాడాడు అనేది. మీలో గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక ఫిల్మ్ ఫ్యామిలీకి చెందిన వారైనా కూడా మీరు నిష్కల్మషంగా పూర్తిగా మీరు ఎంత ఫ్యానో హాయిగా చెప్తున్నారు చూడండి. అంటే మామూలుగా సినిమా ఏముందిలే అని అనుకోవచ్చు, ఆ టాలెంట్కి అసలు మనం వద్దనుకున్నా కూడా ఆగలేము. చెప్పాను కదా, ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఒక్కసారి చూస్తే చాలు ఎనర్జీ ఉండిపోతుంది. 10 సార్లు 20 సార్లు సాధారణంగా ఏంటంటే అంత ఇష్టమైనప్పుడు చాలాసార్లు చూస్తారు కదా, నాకు అలా కూడా అనిపించదు, చూసింది ఉండిపోతుంది అంతే అలా. లాస్ట్ క్వశ్చన్ విజయ్ గారు, పాలిటిక్స్ అండ్ ఎన్టీఆర్ మీరు ఎలా కనెక్ట్ చేస్తారు అసలు? అంటే ఆ ఊహ వస్తుందా మీకు? తను పాలిటిక్స్కి చాలాసార్లు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అంటే ప్రచారం చేసినప్పుడు నేను 2-3 సార్లు మాట్లాడాను కూడా తనతోటి. బాబాయ్ అది ఏమన్నా మామూలు టాలెంట్ అమ్మా, దేనికైనా ఇప్పుడు పాలిటిక్స్కైనా సినిమాలకైనా ఏం చేసినా సూట్ అయిపోతాడు తనకి. ఎందుకంటే ఎనర్జీ కదమ్మా, చాలా ఎక్కువ ఎనర్జీ, చాలా పట్టుదల, హార్డ్ వర్కింగ్ అన్నీ ఉన్నాయి కదా. నాకు సంస్కారం చాలా ఉంటుంది. ఇప్పుడు అంటే నాకు పాలిటిక్స్ తెలియదు అస్సలు, జీరో నాలెడ్జ్, కానీ వస్తే చాలా బాగుంటుందని అయితే ఉంటుంది. డెఫినెట్గా ప్రజలకు ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే దాని హార్డ్ వర్క్ ఉంది కదా. రైట్.